పృథ్వీ, నా జీవితం చీకటితో మొదలైంది, నీ ప్రేమతో వెలుగొచ్చింది. ఆ వెలుగు శాశ్వతం కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఏంటిది? అలాంటి నెగిటివ్ ఆలోచనలు రానివద్దు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. పృథ్వీ, నాకు నిన్ను చూడాలనుంది. నేను వస్తున్నాను. నేను వెయిట్ చేస్తుంటాను. త్వరగా వచ్చాయి. బాయ్ బాయ్. ఏంటి ఇంట్లోకి రాకుండా ఇక్కడే కూర్చున్నా? ఏం లేదు, ఊరికే. చెప్పు చెప్పు, విషయం చెప్పు పృథ్వీ. ఏం చెప్పను లల్లే? నీ మనసులో ఉన్న ఎక్సైట్మెంట్ మొహంలో కనిపిస్తుంది. దాచడం చాలా కష్టం, అందుకే చెప్పే. తొందరలో నీకే తెలుస్తుందిలే. ఇంట్లో వాళ్ళు ప్రశాంతితో పెళ్లి కొప్పేసుకున్నారా ఏంటి? లలి, ప్రశాంతి గురించి నీకు హౌ? కావేరికి కూడా తెలియదు తెలుసా? ఆహా, కావేరికి తెలియకపోతే మాకు తెలీదా? ఎలా? ఓ రోజు నీ ల్యాప్టాప్ ఓపెన్ గా ఉంచేసావు. అప్పుడు చూసాను నీ స్క్రీన్ సేవ్. నీ డ్రీమ్ గలే కదా? లండన్ కాబట్టి ల్యాప్టాప్ల్లో సెల్ ఫోన్లలో ప్రశాంతిని నింపేశావు ధైర్యంగా. మరిక్కడ నువ్వు ఊహించింది కరెక్టే లల్లి. ఐ లవ్ ప్రశాంతి. మమ్మీ డాడీకి మా గురించి తెలిసి మా పెళ్లికి ఒప్పుకోవడం ఐఎమ్ సో హ్యాపీ. గట్టిగా అరిచి ఈ లోకానికి చెప్పాలనుంది. కానీ డాడీ వాళ్ళు చెప్పేదాకా మనం మాట్లాడకూడదు కదా. అది నిజమే. కానీ వెంటనే కావేరితో ఈ విషయం షేర్ చేసుకోవాలి. లేదంటే ఇన్ని రోజులు నా లవ్ స్టోరీ దాచినందుకు నన్ను చంపేస్తుంది. అయితే వెళ్ళి చెప్పే. అమ్మో, ఇప్పుడు తను చాలా బిజీగా ఉంది. టైం చూసి కూల్గా డీటెయిల్డ్గా చెప్తాను. అంతవరకు నువ్వు చెప్పొద్దు. ఓకే. కాసేపట్లో ప్రశాంతి వస్తుంది. లోపలికి వెళ్దామా? పృథ్వీ, 1 minute. ఏంటి? నాకు హెల్ప్ కావాలి. అది నువ్వే చేయాలి. ఏంటో చెప్పు లల్లి. ఇక్కడున్న కొన్ని యూనివర్సిటీస్కి వెళ్ళాలి. నన్ను తీసుకెళ్తావా? యూనివర్సిటీస్కా? దేనికి? తర్వాత చెప్తాను. ముందు తీసుకెళ్తావా లేదా? షూర్, తీసుకెళ్తాను. నేనొక ప్రొఫెసర్ని కలవాలి. బట్ ఈ విషయం చాలా సీక్రెట్గా ఉంచాలి. సరేనా? ఓకే. తాతయ్య బర్త్డే ఫంక్షన్ అయ్యాక ప్లాన్ చేస్తా. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. బాబాయ్. వంశీ, రా కూర్చో. ఏంటి బాబాయ్, రమ్మన్నారట? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి వంశీ. చెప్పండి. అదే, నీకెలా చెప్పాలో తెలియట్లేదు. బాబాయ్, మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు. మీరేం వర్రీ కానవసరం లేదు. నేనెవరినీ అవమానకరంగా మాట్లాడలేదు. ఎవరిని బాధ పెట్టేలా ప్రవర్తించను కూడా. నేను చెప్పే విషయం వర్ధన్ గురించి కాదు వంశీ. మాట్లాడడానికి సిగ్గుగాను, వినడానికి దరిద్రంగానూ ఉంటుంది ఈ టాపిక్.
ఈ విషయాన్ని ఇప్పుడు బయట పెట్టకూడదనుకున్నాను. ఎవరికి చెప్పలేదు కూడా. చెప్పననే మాటిచ్చాను. కానీ నీకు చెప్పాలి. ఎందుకంటే ఇంత నీచానికి దిగజారిన వాడికి నువ్వెలాంటి సహాయం చేయకుండా ఉంటావని. ఎవరి గురించి బాబాయ్ మీరు చెప్తున్నది? నీ ఫ్రెండ్ ధ్రువ. ధ్రువ ఏం చేశాడు? అమాయకులైన ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. వాడు ఒక ఆడపిల్ల తండ్రినని మర్చిపోయాడు. బాబాయ్ అవును వంశీ. వ్యాపారం చేయాలంటే 100 మార్గాలున్నాయి. డబ్బే సంపాదించాలంటే 1000 అవకాశాలున్నాయి. కానీ నీ స్నేహితుడు మాత్రం చెడ్డదారి ఒక్కటే ఎన్నుకున్నాడు. మంచిని తుంచేశాడు. చీకటి సామ్రాజ్యాన్ని పెంచి పోషిస్తున్నాడు. పైకెగబాకే క్రమంలో దిగజారిపోతూ ఆడపిల్లల మాన ప్రాణాలను పెట్టుబడిగా పెట్టి బినామీ పేరుతో ఆ పబ్బుని నడుపుతున్నాడు. మీరు చెప్తున్న ఆ పబ్ ధ్రువదా? అవును. దానిని ఎదిరించి మన సంయుక్త కూడా చిక్కుల్లో పడింది. నేను నమ్మలేకపోతున్నాను బాబాయ్. ఇన్నాళ్ళు నువ్వు నమ్మావు కాబట్టే నిన్ను మోసం చేయగలిగాడు. ఇప్పుడు తనను తాను కాపాడుకోవటానికి నీతో వియ్యమందడానికి సిద్ధపడ్డాడు. ఎందుకా ఉన్న ఫలంగా పిలిచి సంబంధం మాట్లాడాడు. మోసం చేశాడు బాబాయ్. వాడి స్నేహానికి విలువిచ్చి నాకన్నా వాణ్ణి ఎక్కువగా నమ్మినందుకు నన్నే మోసం చేశాడు. వాణ్ణి వదిలిపెట్టను. ఇప్పుడే వాడి సంగతి ఏంటో తేలుస్తాను. వంశీ ఆగాగు. నేను ధ్రువకి అర్ధరాత్రి దాకా టైం ఇచ్చాను. ఈ లోపు శ్రీనివాసం ముందు నిజం ఒప్పుకోవాలి. లేదంటే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. నువ్వు కూడా వెయిట్ చేయి. కానీ వాడికి సాయం మాత్రం చెయ్యొద్దు. బాబాయ్ నేను నా కొడుకు ప్రేమను సపోర్ట్ చేస్తానే కానీ ఆ ధ్రువ దుర్మార్గాన్ని కాదు. వాడు నా బంధువు అయితే ఇలాంటి నీచమైన పనికి సాయం చేస్తాననుకోవడం వాడి భ్రమ. పెద్దాయన ఫోన్ చేసి పిలిచినప్పుడేమో నీరసంగా వస్తాను అన్నావు. ఇప్పుడేమో ఇంత తొందర పడుతున్నావు. తొందరంటే తొందరే ఉంది. పార్టీకి లేటుగా వెళ్తే ఏం బాగుంటుంది? నీకేమైందో తెలియట్లేదు గాని నువ్వు మాత్రం మామూలుగా లేవు. సరే సరే, నీకు అలాగే అనిపిస్తుందిలే. ఆడపిల్లల మాన ప్రాణాలను పెట్టుబడిగా పెట్టి బినామీ పేరుతో ఆ పబ్బుని నడుపుతున్నాడు. ఈ స్నేహం కాస్త బియ్యంగా మారితే ఇప్పుడు తనను తాను కాపాడుకోవటానికి నీతో బియ్యం అందడానికి సిద్ధపడ్డాడు. రేఖ పృథ్వీని ప్రేమిస్తుంది. పృథ్వీ కూడా రేఖను ప్రేమిస్తున్నాడు. ధ్రువ ఎంత పనిచేశావురా. ఇంత దరిద్రమైన బిజినెస్ చేస్తూ దాన్ని కవర్ చేసుకోవడానికి నన్ను వాడుకోవాలని చూసావంటే సొంత కూతురు ఎమోషన్స్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి నీకు మనసెలా వచ్చిందిరా?
అమేజింగ్. వావ్ వావ్ సూపర్. హౌ ఇస్ ఇట్? సూపర్. మనకి బానే ఉంది, మిగతా వాళ్ళకి నచ్చాలిగా. ఒక పని చేద్దాం, ఇది అందరికీ పెట్టి బాగుంటే తాతయ్య కోసం ఇంకో కేక్ రెడీ చేద్దాం. ఓకే. రా పిన్ని 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 పిన్ని. ఎన్నిసార్లు చెప్పారు నీకు పిన్ని అని పిలవద్దని? సారీ సంయుక్త గారు, మేం కష్టపడి కేక్ తయారు చేసాం. కాస్త టేస్ట్ చేసి ఒక కాంప్లిమెంట్ పడేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇదిగో. ఏమైంది? బాలేదా? అంత బ్యాడ్ గా ఉందా? అదిరిపోయింది. థ్యాంక్ యూ బేబీ. కావేరి, నేను వెళ్ళి ఇంకో కేక్ రెడీ చేసి హ్యాపీ బర్త్డే అని రాస్తాను. ఈలోగా నువ్వు వచ్చేయ్. ఓకే? ఓకే. అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ. పృథ్వీ, పృథ్వీ ఎక్కడికి? ఏమైంది పృథ్వీ? నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఎవరైనా చూస్తారు పృథ్వీ? ఐ డోంట్ కేర్, ఎవరు చూసినా పర్లేదు. ఓకే, వచ్చేస్తాను. ఓకే. యా యా. ఏ కావేరి, ఎక్కడ చూసి నడుస్తున్నావే? ఏ ఏంటి అవతారం, ఇంకా రెడీ కాలేదేంటి? అవుతాను. టైం చూసావా ఎంత అవుతుందో? చూసాను. ఏ ఏమైంది నీకు? నీకో విషయం చెప్పాలని ఎంత ఆతృతగా వచ్చానో తెలుసా? ఏ ఏంటని అడగవే. ఏంటి? అదో టాప్ సీక్రెట్. రారా చెప్తాను. ఏ రా, రమ్మంటున్నానా? రా. ఇదిగో, ఈ విషయం నీకు మాత్రమే చెప్పాలి. చెప్పు. ఇక నుంచి నువ్వు నా ఫ్రెండ్వి కాదు, నా ఆడపడుచువి. ఏంటి? మీ అన్నయ్య పృథ్వీతో నా పెళ్ళి. మీ మమ్మీ డాడీ మా ఇంటికి వచ్చారు. మా డాడీతో మాట్లాడారు. త్వరలోనే ఎంగేజ్మెంట్. ఏంటి?
ఇంత గుడ్ న్యూస్ చెప్తుంటే అలా మొద్దులో చూస్తున్నా? ఓహో, నీ హెల్ప్ లేకుండా పెళ్లి జరిగిపోతుందనా? రేఖ, డాటర్ ఆఫ్ ధ్రువ. మా డాడీ తెలుసుకుంటే సాధ్యం కాంతి ఏది ఉండదు తెలుసా? ఏయ్, ఏం ఆలోచిస్తున్నావే? మమ్మీ కూడా నాకు ఈ విషయం చెప్పలేదే అని ఆలోచిస్తున్నాను అంతే. ఏయ్, నేను చెప్పాను కదా, ముందు కంగ్రాచులేట్ చెయ్యి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పృథ్వీ ఎక్కడ? అన్నయ్య ఏమో నాకు కనపడలేదు. సర్లే, నేను వెతుకుతానులే. హాయ్ ఆంటీ. రేఖ, ఎంతసేపు అయిందొచ్చి? ఇప్పుడే ఆంటీ. రామ్మా, రా కూర్చో. ఆ, మ్, అత్తయ్య, మన ధ్రువ కూతురు రేఖ. ఓహో, రేఖ ఎవరో తెలుసా? మా హరితత్తయ్య, శ్రీనివాస్ తాతయ్య చెల్లెలు. ఓ నమస్తే మమ్మా. కూర్చో కూర్చో. చాలా ముద్దుగా ఉన్నావమ్మా. థ్యాంక్ యూ మమ్మా. వెల్కమ్. దివ్య, హాయ్ నానమ్మా. ఎలా ఉన్నావు రేఖ? మ్, బాగున్నాను. ఏంటి మొహం చందమామలా వెలిగిపోతుంది? చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏంటి సంగతి? నేను అంకుల్, వీలైతే శ్రీనివాస్ తాతయ్య, స్వప్నమ్మమ్మ అందర్నీ తీసుకొని మీ ఇంటికి వచ్చేస్తాం. ఏంటి విశేషం? ధ్రువ ఏమైనా ఫంక్షన్ చేస్తున్నాడా? ఆ, పెళ్లి ఫంక్షన్. అమ్మా, పృథ్వీ, రేఖ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారట. మాకు ఈరోజే తెలిసిందమ్మా. పెదనాన్న బర్త్డే ఫంక్షన్ అయిపోగానే మనం అందరం ధ్రువ ఇంటికెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అందుకే ఈరోజు అనౌన్స్ చేయట్లేదు. నిజమా? ఎంత శుభవార్త చెప్పావు దివ్య. నన్ను ఆశీర్వదించండి. లే ఆనందంగా సంతోషంగా ఉండు. మొత్తానికి ఎవరికీ తెలియకుండా నా మనవడితో ప్రేమాయణం నడిపావన్నమాట. పొండి నానమ్మా. హే, జాగ్రత్త. చూసావా దివ్య, నీ కొడుకు ఎంత పనిచేశాడో. ఇంత కథ నడిపి నాతో ఒక్క మాటనే చెప్పలేదు. ఇది చాలా బాగుందమ్మా. ఎప్పుడూ పృథ్వీ నీ మనవడు, నీ కోపం వస్తే మాత్రం నా కొడుకా? ఏమైనా అంటే స్వీట్ హార్ట్ అంటూ ఐస్ చేస్తాడు. వాడి ప్రేమ కథ మాత్రం ఈ అమ్మమ్మ దగ్గర దాచాడు. చెప్తా వాడి సంగతి. Something is not right. కావేరి, కావేరి ఎక్కడికెళ్ళింది? కేక్ ఇచ్చొస్తానంది, మాయమైపోయింది. కావేరి,
ఐఎమ్ లల్లి, హరిత గారి కూతుర్ని. ఓహో ఐమ్ రేఖ. తెలుసు, కావేరి చెప్పింది. కాదు కాదు, నీ ఫోటో చూపించింది. హలో. అవును, కావేరిని చూసావా? అందరి చేత కేక్ టేస్ట్ చేయిస్తానని వెళ్ళింది. ఇప్పుడు చూస్తే మాయమైపోయింది. అవునా? సరే పద చూద్దాం. పద. ఏమైతేనే రేఖ మన మధ్య తిరిగిన పిల్ల ఇప్పుడు నీ ఇంటి కోడలవుతుంది. నా మనవడికి తన కోరుకుంటున్న అమ్మాయి దక్కుతుంది. ఇంతకన్నా ఏం కావాలి దివ్య? వంశీ ఫోన్ అమ్మా, ఒక్క నిమిషం. ఉమ్. దివ్య, ఏం చేస్తున్నావు? అదేం ప్రశ్న వంశీ? ఏం చేస్తాను, ఫంక్షన్ పనుల్లో ఉన్నాను. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి దివ్య. ఏంటది? నువ్వు ముందు పక్కకి రా. నేను దూరంగా వచ్చేసానులే. ఏంటో చెప్పు. నేను చెప్పే జాగ్రత్తగా విను. ఎక్కడా నోరు జారద్దు. ఏమంటున్నావు వంశీ? ఏం జరిగింది? మనం ఎప్పుడూ ఊహించిందే జరిగింది దివ్య. వంశీ, దివ్య, పృథ్వీరేఖల విషయంలో మనం తొందరపడకపోతేనే మంచిది. అదేంటి వంశీ? పిల్లలు ఇష్టపడ్డారు, ఇందులో తొందరపడ్డమేముంది? ఈ అమాయకత్వంతోనే నువ్వెక్కడ ధ్రువకు గాని రేఖకు గాని మాట ఇవ్వకూడదని ఇంత గట్టిగా చెప్తున్నాను. విషయం ఏంటో చెప్పు వంశీ. నన్ను కన్ఫ్యూజ్ చేసి భయపెట్టకు. దివ్య, ఇందాకే పాండు బాబాయిని కలిశాను. ధ్రువ మనం అనుకున్నంత మంచివాడు కాదు. వాడు స్నేహితున్నైన నన్నే మోసం చేశాడు. బినామీ పేరుతో ఆ పబ్బు నడుపుతున్నాడు. ఇప్పుడు తనను తాను కాపాడుకోవటానికి నీతో బియ్యం అందడానికి సిద్ధపడ్డాడు. ఈ పెళ్లి చేసి వాడు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నాడు. మై గాడ్, ఇందుకా అంత తొందర పెట్టాడు? వాడంతా ఓ ప్లాన్ ప్రకారం చేస్తున్నాడు దివ్య. ధ్రువ ఇంత దిగజారిపోయాడంటే నమ్మలేకపోతున్నాను వంశీ. నేను నమ్మలేకపోతున్నాను. అందుకే వాడి నిజస్వరూపం తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది. నేను తట్టుకోలేకపోతున్నాను వంశీ. కూల్గా ఉండు దివ్య, ఏం కాదు. బర్త్డే అయ్యేలోపు ధ్రువ చేసిన తప్పుల్ని తనంతట తానే శ్రీనివాస్ మామయ్య ముందు ఒప్పుకోవాలని పాండు బాబాయ్ టైం ఇచ్చాడు. అప్పటి వరకు ఈ విషయం నీకు నాకు మధ్య ఉండాలి, ఎవ్వరికీ తెలియకూడదు. అర్థమైందా? కావేరి, అసలు ఎక్కడుంది? కావేరి, ఎక్కడున్నావు? పైనుందేమో చూద్దామా? పద. ఏంట్రా, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ఇప్పటిదాకా ఏం లేదు, కానీ నువ్వే ప్రాబ్లం తెచ్చిపెట్టేలా ఉన్నావు. అదేంట్రా అంత మాట అనేసావు? ఈ అన్నయ్య వల్ల నీకు ప్రాబ్లమా? అన్నయ్య, జోకుల తర్వాత ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. సరే అడుగు. ప్రశాంతికి నీకు మధ్య ఏంటి? ప్రశాంతికి నాకు ఎస్కేప్ అవడానికి ట్రై చేయకన్నయ్య. ప్రశాంతి నువ్వు లాక్కెళ్ళడం నేను చూశాను.